రైట్. వైసీపీకి సంబంధించినటువంటి బొట్ల రామారావు గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. నా వాయిస్ వినిపిస్తుందని మీకు? రామారావు గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళి పవన్ కళ్యాణ్ కలిసిన, పవన్ కళ్యాణ్ వెళ్ళి చంద్రబాబుని జైల్లో కలిసిన, వాళ్ళిద్దరు తోడై ఈ రాష్ట్రంలో ఒక అరాచకాన్ని సృష్టించాలని ప్రయత్నం చేసిన వీటన్నిటిని ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసన్నద్ధంగా ఉంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి పోటీ చేస్తారనేది దాదాపుగా 2.5 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అంశం. ఈ అంశంలో మనం కొత్తగా చర్చించాల్సినటువంటి అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 సీట్లు గెలవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కడ ఏ అభ్యర్థులు పెట్టాలనేది నిర్ణయించుకుంటుంటే వీళ్ళకి అంత బాధ ఏంటనేది మనం ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని మా జగన్మోహన్ రెడ్డి గారు అధినాయకుడిగా ఆయన నిర్ణయించేటటువంటి హక్కు అధ్యక్షుడిగా ఆయనకు ఉంది. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వ్యక్తులకు, లేకపోతే జనసేన వ్యక్తులకు దీనికి సంబంధించి ఏమైనా సంబంధం ఉందని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరు మంత్రులను అక్కడక్కడ మారుస్తున్నారు, కాన్స్టిట్యున్సీని మారుస్తున్నారని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఎక్కడైతే సామాజిక సమతుల్యత పాటించాలి, ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి ఏదైతే కొంచెం ఎగ్గున్నటువంటి నియోజకవర్గాలని వాటిని ఖచ్చితంగా గెలవాలి, 175 టార్గెట్ కాబట్టి బలమైన అభ్యర్థులు ఏ నియోజకవర్గానికి సరిపోతారు, అక్కడ సామాజిక వర్గ సమతుల్యత ఏ విధంగా ఇవ్వాలి, గతంలో ఏ సామాజిక వర్గాలకు మనం రామారావు గారు అసలు యాక్చువల్లీ మనం చూస్తే వీటన్నిటిని పేరు చేసుకొని ముఖ్య నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరి పోటీ అంటే వీళ్ళిద్దరు కలిసి ఖచ్చితంగా మేము గద్దె దించాలి, వైసీపీని గద్దె దించాలి, మేము అయితే జెండా పాతాలని కూడా ఇద్దరు మూకుమ్మడిగా డిసైడ్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఈ ప్రభావము వైసీపీ మీద బలంగా పడే అవకాశం ఉందా? రైట్, వినిపిస్తుంది మీ వాయిస్, చెప్పండి. యాక్చువల్లీ ఇప్పుడు వీరిద్దరు అటు పవన్ కళ్యాణ్ కానీ అటు చంద్రబాబు కానీ సో మూకుమ్మడిగా ఒకటే డిసైడ్ అయ్యారు, వైసీపీని గద్దెదించాలి, ఖచ్చితంగా అధికార పీఠం దక్కించుకోవాలని కూడా చాలా వరకు అయితే డిసైడ్ అవుతున్నారు, డిసైడ్ అయిపోయారు. ఈ ప్రభావము ఖచ్చితంగా మేము చూపిస్తాము, సో ఖచ్చితంగా వైసీపీకి సంబంధించి ఎలాంటి డిపాజిట్ కూడా దక్కకుండా మేము చేస్తాము, ఉన్నటువంటి సీట్లన్నీ మేము కైవసం చేసుకుంటామని కూడా డిసైడ్ అయిపోయి డిస్కస్ చేస్తున్నారు. సో మరి దీనికి సంబంధించి ప్రభావం ఉండబోతుందంటారా వైసీపీ మీద? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక స్పష్టమైన విధానం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలను ఎలా చక్కదిద్దుకోవాలనేది మా నాయకులందరికీ తెలుసు. సంయమనం ఎలా పాటించాలి, సమన్వయం ఎలా సాధించాలనే దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టత ఉంది. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, తిప్పల నాగిరెడ్డి గారు కావచ్చు, వాళ్ళకు ఆ యొక్క నియోజకవర్గాలు ఒకవేళ ఇప్పుడు అవకాశం రాకపోయినా వాళ్ళు సమన్వయం చేసుకుని ఎన్నికలకు ముందుకెళ్ళి తదుపరి వాళ్ళకు మంచి అవకాశాలు కల్పించే దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటుంది. ఆందోళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నించారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా మిమ్మల్ని కలిసారా, ఏమీ లేకుండా అనవసరమైనటువంటి రాద్ధాంతం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన విధానంతో ముందుకెళ్తున్నారు. దాన్ని ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు చిరసాయిస్తూ ముందుకెళ్తూ రాబోయే ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఏ విధంగా అయితే విజయం సాధించామో దానికంటే మంచిగా 2024 ఎన్నికల్లో రైట్.